మేడ్చల్ నియోజకవర్గంలోని అలియాబాద్, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీల్లోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు వజ్రేష్ యాదవ్లతో కలిసి పర్యటించారు. మూడుచింతలపల్లి మున్సిపల్ పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, మూడుచింతలపల్లిలో తహసీల్దార్ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. అనంతరం అలియాబాద్ మున్సిపల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొని మహిళా శక్తి సంఘాలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా ఎల్లంపేట్ మున్సిపల్లోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. అనంతరం మేడ్చల్లో తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రారంభించారు. మండలానికి ఇస్తున్నాము తీసుకొని ఇక్కడ ఉండండి. వెళ్ళకండి. కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రతి వాడవాడ చేసుకొని మండల ఆఫీస్కి రావడం జరిగింది. కొత్త మండల ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతున్నది. మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా ఒకదాని ఒకటి చేసుకుంటూ రావడం కూడా జరుగుతున్నది. అదేవిధంగా మైనార్టీలకు కూడా పెద్ద ఎత్తున మహిళలందరికీ కూడా కుట్టు మిషన్ కార్యక్రమం కూడా మేడ్చల్లో కూడా జరుగుతున్నది. ఈ ప్రభుత్వము అధికారానికి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చిందో ముఖ్యమంత్రి గారు ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ ప్రభుత్వం మీద ఎంత భారం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అభివృద్ధి పరంగా అనుకోండి, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఎత్తున రైతులకు కానీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేసుకోవడం కూడా జరుగుతున్నది. మరి దీని తర్వాత మేడ్చల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, అక్కడికి పోవడం కూడా జరుగుతుంది. అందరికీ నమస్కారాలు. తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన గౌరవ విప్ శ్రీ మన పట్నం మహేందర్ రెడ్డి గారికి మరియు లోకల్ ఎమ్మెల్యే శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి, తర్వాత మన అధికారులకు, అనధికారులకు మరియు పత్రికా విలేకరులకు అందరికీ మా తహసీల్దార్ తరఫున, మా ఆఫీస్ తరఫున అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు తహసీల్దార్ కార్యాలయం నూతనంగా మేడ్చల్ మండలం నూతనంగా నిర్మించిన భవనంలో ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. మనం ఇంతకుముందు పాత నిజాం కాలం నాటి బిల్డింగ్ ఉండేది, అది కొంచెం పాడుపడి డిలాబిలేటెడ్ కండిషన్. దానికోసం మనం ఇంతకుముందు ఎండిఓ ఆఫీస్కి ఉన్న దాన్ని కావాలని మేము అడగడంతో కలెక్టర్ గారు, మన ప్రభుత్వ అధికారులు, మా ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కలిసి మాకు భవనం కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ ప్రభుత్వ అధికారులు మా పట్నం వెంకరెడ్డి గారు, గౌరవ మా ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, మిగతా కాంగ్రెస్ నాయకులు, పెద్దలు అందరూ ఇచ్చేశారు. మాకు ఈ బిల్డింగ్ అలాట్ చేసినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ.